Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are discussing about the journey lesson. Now let's go about the next part of the journey lesson. In this already we have discussed about the person, how he was feeling shunned in the physical labor. So already explained, right? So let's see in the next one. Finally, my father came up with the solution. Don't worry, I myself will see of it a durang. So, durang is nothing but place. What is the meaning of durang? It's like a place. Nuveem feel avadu. Nenu ninnu elagaina kuda. Don't worry, nuveem feel avadu. Nenu elagaina kuda ninni ikkada nunchi teeskoni veltanu anesi akkada ma father cheppడం అనేది జరిగింది. I protested అంటే నేను నమ్మాను. ఓకే, నాకు అర్థమైంది. హౌ కుడ్ ఐ అలో మై హోల్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్. అలాగే మా నాన్న చాలా ముసలివాడు అయిపోయాడు కదా, సో ఏ విధంగా అతన్ని నేను నా యొక్క ట్రంక్ ని మోయడం చెప్తే చాలా బాగుండదు కదా. వాట్ వుడ్ పీపుల్ థింక్. అలాగే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు. వాట్ వుడ్ దే సే. అసలు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఏం ఆలోచిస్తారు అనేది చెప్తున్నాడు. బట్ ఐ ఫెయిల్ టు డిస్యూజ్ దెమ్. అంటే నేను వాళ్ళ గురించి ఆలోచించడం వదిలేశాను. బికాజ్ ఐఎమ్ అబ్జెక్టెడ్. నేను వాళ్ళ గురించే వదిలేశాను. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. అయినా కూడా మా నాన్న ఆ యొక్క చంక్ ని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టుకొని వెళ్తున్నాడు, ఇన్ మై చెస్ట్, అంటే నా క్యారీ తీసుకొని వెళ్తున్నాడు. A large crowd gathered at our place the day I was to leave. ఇక్కడ చూడండి, a large crowd gathered at our place day I was leave. అంటే ఆ రోజు నేను వెళ్తున్నప్పుడు ఒక పెద్ద అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మా వీధిలో ఉన్న వాళ్ళు, మా హౌస్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను, నా క్రౌడ్ అంటే చాలా మంది అక్కడ చుట్టుముట్టడం, వాళ్ళందరూ వచ్చి మాకు చెప్తున్నారు నేను వెళ్ళేటప్పుడు, జాబ్కి వెళ్ళేటప్పుడు. పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్. అంటే వాళ్ళు నాకు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే నువ్వు ఫ్యూచర్ ఇంకా బాగుండు అనేసి విష్ చేయడానికి వచ్చారు. ఇట్ వాస్ 10:20 when I left Durang. అంటే అప్పటి నుంచి బయలుదేరేటప్పుడు ఎంత టైం అయిందంటే 10:20. సో మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఆల్రెడీ మా నాన్న అక్కడి నుంచి వచ్చేసాడు, బయలుదేరేశాడు. ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్. ఐ వాక్డ్ ఫాస్ట్. నేను 20:20కే బయట వచ్చాను. నాకంటే ముందుగా మా నాన్న నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూడండి, క్యాచింగ్ అప్ అంటే అతను టచ్ చేయడానికి, మాట్లాడడానికి. వాక్డ్ ఫాస్ట్ అంటే చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తున్నాను. 3 kilometers down the road I caught up with my father. ఇక్కడ చూడండి, 3 kilometers down the road అంటే 3 kilometers down కిందకి వెళ్తే గానీ నేను మా ఫాదర్ ని నేను రీచ్ అవ్వలేను. సో ఫాదర్ సెడ్ యు వర్ లేట్, యు వుడ్ లైక్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్. మా ఫాదర్ అన్నాడు, నువ్వు చాలా లేట్ గా వచ్చావు ఇక్కడికి, సరే నువ్వు కొంతసేపు ఇక్కడ రెస్ట్ తీసుకో, కొంచెం సేపు అనేసి ఎవరు చెప్పాడు. హూ సెడ్ దిస్? మై ఫాదర్. సో ఇక్కడ చూడండి, దే టేకింగ్ ద రెస్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ చూడండి, హియర్ ద సన్, హియర్ ద ఫాదర్. సో ఇక్కడ సన్ వచ్చి స్మాల్ బ్యాగ్ అనేది పెట్టుకున్నాడు అండి. ఇక్కడ ఫాదర్ వచ్చి ఇక్కడ చాలా పెద్ద ట్రంక్ ని తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉంది. సో హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాస్ టైర్డ్. మోర్ ఓవర్ ఐ హ్యాడ్ టు క్రాష్ 2 heels on the way off to the spot. I quickly sat down on a run. My father laughed at my plight. ఇక్కడ చూడండి, హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాస్ టైర్డ్. నేను మా డాడీని రీచ్ అవ్వడానికి చాలా స్పీడ్ గా పరిగెత్తి వస్తున్నాను కదా, ఆ సిచ్యువేషన్ లో నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills అంటే 2 కొండలు దాటుకొని నేను రావాలి. అండ్ నేను దాటుకొని వస్తే అక్కడ నెక్స్ట్ ప్లేస్ అనేది నాకు అనిపిస్తుంది. ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ద రాక్. అంటే చాలా తొందరగా వచ్చి చూడండి ఇక్కడ కూర్చునేసాడా ఒక రాక్ మీద. హీ సిట్టింగ్ ఆన్ ద రాక్. మై ఫాదర్ లాఫ్డ్ అట్ మై ప్లైట్. అంటే నా యొక్క టైర్డ్నెస్ చూసి అతను నవ్వుతున్నాడు. ఏంటి ఇంత దూరానికే ఇంత అలసిపోయావా అనేసి మా నాన్న నన్ను చూసి నవ్వడం అనేది జరిగింది. సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాస్ టైర్డ్ యూ, రష్ ఫర్ వైల్ బట్ వీ హ్యావ్ టు బి టైమ్ ఫర్ ద బస్. వాళ్ళ నాన్న చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, సరే ఇంత చిన్న డిస్టెన్స్ కి ఇంత అలసిపోయావా, బట్ కొంచెం సేపు మాత్రమే రెస్ట్ తీసుకో, మనం టైం కి బస్ స్టాండ్ కి రీచ్ అయిపోవాలి అనేసి వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్
some time he thoughtfully looked at the sun for a moment, and then his eyes fell on the can of the homemade wine that I was carrying. Wetting his lips with his tongue, he said a matter of fact manner, I'm thirsty. చూడండి, ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. అక్కడ కూర్చొని ఫాదర్ సైలెంట్ గా కొంచెంసేపు కూర్చున్నాడు. హీ థాట్ఫుల్లీ లుక్డ్ అట్ ద సన్ ఫర్ ఎ మూమెంట్. ఆలోచించాడు కొంతసేపు అలా చూస్తూ, అండ్ ఇది హైవేస్ ఫెల్ ఆన్ ద క్యాన్. అంటే అక్కడ తన కళ్ళు అనేది ఎవరి మీద పడింది? ఆ యొక్క క్యాన్ మీద. ఆ క్యాన్ ఏంటంటే హోమ్ మేడ్ వైన్. ఆ క్యాన్ లో ఏముంది? హోమ్ మేడ్ వైన్ దట్ ఐ వాస్ క్యారింగ్. అంటే దాన్ని ఎవరు ఎత్తుకొని వస్తున్నారు? అది మా నాన్న ఎత్తుకొని వస్తున్నాడు. సో వెట్టింగ్ హిజ్ లిప్స్ అంటే తన పెదవులు అనేది ఆరిపోతున్నాయి, తడి ఆరడం లేదు. సో హిస్ టంగ్ he said he matter of fact and I'm thirsty. అతను చెప్పాడు, నాకు చాలా దాహంగా ఉంది, సో నాకు కంపల్సరీ ఏం కావాలి? ఐ నీడ్ ది వాటర్ అనేసి అతను ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. I gave him the can of wine. ఇక్కడ చూడండి, అతను ఏమన్నాడు? I gave him the can of wine. నేను అతనికి క్యాన్ ఆఫ్ వైన్ నేను ఇవ్వడం అనేది జరిగింది. He poured himself a mug and handed me the can. అక్కడ ఒక మగ్ లో పోసుకొని అతను ఆ క్యాన్ తనకి ఇచ్చేసాడు. He drank all of it at one go. ఆ మొత్తం వైన్ ఒకేసారి డ్రింక్ చేసేసాడు. అలాగే he then arranged the belt dirt attached to the trunk carefully on his forehead. తన forehead కి ఇలా అటాచ్ చేసి ఆ ట్రంక్ ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకోవడం అనేది జరిగింది. సో దిస్ వాజ్ ద పిక్చర్, మై ఫాదర్ క్యారింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాగ్ అండ్ మీ ఫాలోయింగ్ హిమ్ విత్ ఏ టిన్నీ బ్యాగ్ ఇన్ మై హ్యాండ్. అతను ఆ చెస్ట్ ఇక్కడ ట్రంక్ ని తన చెస్ట్ మీద క్యారీ చేస్తూ వెళ్తున్నప్పుడు ఐఎమ్ టేకింగ్ ఏ టిన్నీ బ్యాగ్. టిన్నీ బ్యాగ్ అంటే ఏంటి? చిన్నది. టిన్నీ అంటే ఏంటి? చిన్న బ్యాగ్. చిన్న బ్యాగ్ తో నేను క్యారీ చేస్తున్నాను. అలాగే we were walking up. చూడండి, we were walking up in a narrow hilly road and neither of us uttered a word as if were strangers who spoke different languages. అక్కడ మేము వెళ్తున్న హీలీ రోడ్ లో అక్కడున్న మనుషులు అనేవారు డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారంట. అలాగే I did not know what was going on in his mind. For time to time it crossed my mind that it was improper for me to let my father to carry the luggage. టైం కి నా మైండ్ లో చేంజ్ అవుతూనే ఉంది, బట్ మా నాన్న దగ్గర నేను అలాంటి క్యారీ చేపిస్తున్నానే అని చాలా బాధపడుతూనే నేను ఆ యొక్క వర్క్ చేస్తున్నాను. I wanted to tell him that I would like to carry the trunk myself. అంటే మీ నుంచి నేను తీసుకుంటాను. ఏం చెప్తున్నాడు? ఇంకా నుంచి నేను క్యారీ చేస్తాను, నేను తీసుకుంటానంటే, బట్ మై గిల్ట్ అండ్ షేమ్ డిడ్ నాట్ అలో మీ టు డూ సో. బట్ నాకున్న షై వల్ల, నాకున్న ఫ్యూ వల్ల నేను దాన్ని తీసుకోలేకపోయాను. దిస్ సెల్ఫ్ కాన్షియస్ హ్యాడ్ ప్రాబబ్లీ డూ విత్ మై ఎడ్యుకేషన్. నా యొక్క సెల్ఫ్ కాన్షియస్ చిన్నప్పటి నుంచి నేను ఎలాంటి వర్క్ చేయకుండా చదువుకున్నాను కదా, సో అలాంటి సిచ్యువేషన్ ద్వారా నేను ఈ విధంగా సిచ్యువేషన్ కి వచ్చేసాను. అండ్ వైట్ కలర్ జాబ్ దట్ ఐ హ్యాడ్, నేను ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని. అలాగే క్వైట్ సింప్లీ మై ప్రైడ్, somehow I had the feeling that if I carried the luggage, నాకు ఒక రకమైన షన్ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైతే నేను లగేజ్ క్యారీ చేస్తాను. మై ఫాదర్ అండ్ మై పీపుల్ ఇన్ ద ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ వుడ్ లాఫ్ అట్ మీ, ఐ వుడ్ బి బిలిటెడ్ అంటే నన్ను తక్కువ చేసి చూడడం. సో ఇక్కడ వరకు మీకు ఈ లెసన్ లో అర్థమైంది కదండి. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.